ఓకేనా? యా యా ఓకే. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. డే 1 నుంచి కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉండి ఓజీ సినిమా ఇవాళ ఇంత ఇంత మంచి టాక్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉంటే అది ఫస్ట్ మీరే. అండ్ సో హ్యాపీ. ఇంకా టైం పడుతుంది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి. మెయిన్గా ఏంటంటే ఐ వాంట్ టాక్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ బికాస్ డే 1 నుంచి కూడా లైక్ ఆల్మోస్ట్ 3 years జర్నీ నాతో పాటు ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ లైక్ ఎవ్రీ ఏం కావాలన్నా కూడా పక్కనే ఉండి మాకు తీసుకొచ్చినందుకు దానయ్య గారికి అండ్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఓజీ సినిమాకి మెయిన్గా సపోర్టు కానీ లేదంటే మన అనుకునే స్టోరీ కన్విక్షన్తో పోర్ట్రే చేయడం కానీ ఇవన్నిట్లో చూసుకుంటే ఐ షుడ్ థ్యాంక్ ఫస్ట్ కళ్యాణ్ గారు. అండ్ యూ ఆల్ నో హౌ బిగ్ ఫ్యాన్ ఐఎమ్ ఫర్ కళ్యాణ్ గారు. జానీ డేస్ నుంచి లైక్ ఎప్పుడైనా సరే కళ్యాణ్ గారిని కలిస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఇవాళ కళ్యాణ్ గారు సినిమా తీయడము, అది ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ రావడం అనేది ఇట్స్ వెరీ 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 గుడ్ సైన్. అండ్ ఆల్ మై యాక్టర్స్, ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారు, whoever యాక్టెడ్ ఇన్ ఓజీ, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఓజీలో మెయిన్గా చెప్పాల్సింది నాకు 3 pillars ఉన్నారనమాట మెయిన్గా. ఫస్ట్ వచ్చేసి మా తమనన్న, సెకండ్ మా నవీన్ గారు. సో నవీన్ గారు రానంటే కూడా లాక్కొని తీసుకొచ్చాను నేను యూజువల్గా. అండ్ థర్డ్ మా రవికిషన్దన్ సార్. సో వీళ్ళు ముగ్గురు లేకపోయింటే అసలు ఇవాళ ఈ సినిమానే లేదు. ఫ్రమ్ డే 1 దే హ్యావ్ బీన్ బిలీవింగ్. ఎంత బిలీవ్ చేస్తున్నారంటే ఇంకా అప్పుడప్పుడు మేము అనుకునే వాళ్ళం, తమనన్న ట్రస్ట్ చూసి మాకు భయం వేసేది, ఏంట్రా అసలు అన్న మీసం తిప్పేస్తున్నారు, అసలు ఏంటన్నా ఈ కాన్ఫిడెన్స్ అంటే వెళ్ళినా చూసుకుంటాం కదా అని చెప్పేసి. అంటే ఎక్స్ట్రీమ్లీ లైక్ లాస్ట్ 2 months మాత్రం చెప్పకూడదు కానీ ఎన్ని డేస్ ఎన్ని నైట్స్ నవీన్ బ్రో కానీ తమనన్న కానీ దే బీన్ వెరీ వెరీ సపోర్టివ్ ఈ సినిమాకి. సో యా ఇంకా హోప్ఫుల్లీ ఇంకా పీపుల్ షుడ్ వాచ్ ద మూవీ అండ్ ఎలా ఉందో ఇంకా 1 రోజులకు మనకి ఇంకా కరెక్ట్గా న్యూస్ తెలుస్తుంది. అండ్ ఓవర్ టు తమనన్న. అప్పుడప్పుడు కొంచెం బ్లాంక్ అయిపోతాం, సినిమా ముందు కాన్ఫిడెంట్గా ఉంటాం, సక్సెస్ వచ్చిన తర్వాత భయం వచ్చేస్తుంది లైఫ్లో. అది ఒక సక్సెస్ అనేది ఒక చాలా సెన్సిటివ్ థింగ్, అది చాలా చాలా పేరు అన్నీ తెస్తుంది కానీ ఎక్కడో భయం, మళ్ళీ మనం ఎలా దీన్ని సక్సెస్ని ఎంత జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది. అది ఓజీ అనేది ఇట్స్ బీన్ ఓన్ బై పీపుల్ ఓన్ చేసేసుకున్న సినిమా. సో అది ఇంక మా చేతులు దాటి వెళ్ళిపోయాయి. అంటే ఓన్ మెర్చండైజ్ చేసుకోవడం, బండనస్ చేసుకోవడం, టీ-షర్ట్స్ అవి ఇవి, ఓజీలో నంబర్ ప్లేట్స్ పెట్టుకోవడం. సో అందరూ లైక్ ఓన్ చేసేసుకున్నారు సినిమాని. అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఆ పవర్ అది, అంతే. సో ఆ సినిమా ఓన్ చేసేసుకున్నప్పటికీ ఇంకా మా చేయి దాటి వెళ్ళిపోయింది అన్ని విషయాలు. సో ఇంకా మేము జాగ్రత్తగా ఇంకా చేయాలి, ఇంకా దారి లేదు. సో ఎక్కడ మిస్ కొట్టలేం, ఇటు అటు వెళ్ళలేం. జాగ్రత్తగా ఎలా సినిమా ఏం జనాలకి ఏం కావాలో ఎలా వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కూర్చొని చేయాలి. సో సుజిత్ లైక్ బేబీ బ్రో, లైక్ లాస్ట్ 2 years ద ట్రావెల్ విత్ హిమ్, చాలా వరల్డ్ అంతా తిరిగాం, చాలా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి. బికాస్ నాకు డే 1 కథ చెప్పినప్పటి నుంచి నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన రోజున విల్ క్రియేట్ అన్ హిస్టరీ అండ్ విల్ క్రియేట్ అన్ హిస్టీరియా ఇన్ థియేటర్స్. అదైతే ఫిక్స్ అయిపోయింది నాకు. బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మోడ్లో చూడడం అనేది ఇట్స్ మై డ్రీమ్. ఇలాంటి ఒక సిగ్మా మోడ్ అంటే ఎలా చెప్పాలి, ఇలాంటి ఒక ఈ మోడ్, ఈ కత్తి, ఈ కటానాలు, ఈ జపాన్, ఈ మోడ్ లైక్ దిస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు లవ్స్ ఆల్వేస్ కదా. ఖుషీలో చిన్న ఫైటే మనకి ఎంత నచ్చుతుందో. సో అలాంటి ఒక సినిమా మొత్తం ఇలాంటి ఒక డ్రాఫ్ట్ పెట్టుకుని తను ఈ కథ చేసినప్పుడు ఇంకా సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్. హీ మేడ్ ఇట్ పాసిబుల్. అది నాకు కానీ సుజిత్ కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ సార్. హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఐ డోంట్ నో ఎలా స్టార్ట్ అయి ఉంటుందో ఏంటో తెలియదు. బికాస్ వెరీ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది చాలా. బట్ మ్యాన్ బిహైండ్ దిస్ ఇస్ త్రివిక్రమ్ సార్. ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అండ్ లవ్ హిమ్ అ లాట్. అండ్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్, నాకు కానీ సుజిత్ గారు కానీ. బికాస్
వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు వాస్ మై డ్రీమ్. నాకు 100 సినిమాలు పట్టింది త్రివిక్రమ్ గారితో పనిచేయడం, అదే 100 సినిమాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం. బట్ త్రివిక్రమ్ సార్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ వకీల్ సాబ్. అండ్ వకీల్ సాబ్ తర్వాత బిమ్లా నాయక్ తర్వాత బ్రో తర్వాత ఈరోజు ఓజీ. సో లాస్ట్ 4 కంటిన్యూస్ ఫిల్మ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక హీరో గారు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో వీ ఆల్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ వీ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ లీడర్ అండ్ యాజ్ ఎ డెప్యూటీ సీఎం. ఆయన ఎలా ఆయన 21కి 21 కొట్టి ఎలా ఆయన గెలిచిన రోజున ఏ హై ఇచ్చారో అదే హైలో మేము ఈరోజు ఉన్నాం. సో దట్స్ సంథింగ్ సినిమాటిక్లీ ఫ్రీకి మాకు ఈరోజు. బికాస్ ఓజీ అనేది సినిమా 2 నెలల ముందరే మేము కాపీ చూసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. లైక్ ఈ ప్రాజెక్ట్ని మనం ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము పెద్దగా ప్రమోషన్ పైన డిపెండ్ అవ్వని సినిమా, ఎక్కడ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఏ ఊర్లకి వెళ్ళి ప్రచారం చేయలేదు, ఎక్కడికి వెళ్ళి ప్రచారం ఏదో మీడియా ఏం కలవలేదు. బికాస్ జనాలే ఓన్ చేసేసుకున్నారు. సో దట్ వాజ్ రియలీ గ్రేట్ థింగ్. వెరీ రేర్గా ఇలాంటి సినిమాలు జరుగుతాయి, వెరీ రేర్గా ఇలాంటి ఫినామినల్ జరుగుతుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీకే ఫ్యాన్స్ హూ ఓన్ దిస్ ఫిల్మ్. లాస్ట్ 2 yearsగా దే వర్ ఓనింగ్ దిస్ అండ్ రైట్ అవే ఫ్రమ్ ఫైర్ స్టార్మ్ సాంగ్ కానీ, గన్స్ అండ్ రోజెస్ కానీ, సువి సాంగ్ కానీ, సో అండ్ ఎవ్రీథింగ్, ఇమ్రాన్ హాష్మి థీమ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్కమ్, సో గుడ్. అండ్ దానే గారు అండ్ కళ్యాణ్ గారు డే 1 ఈ సినిమా స్టార్ట్ అయిపోయిన నుంచి, తమ్ముడు నువ్వు దుమ్ము రేపు అంతే, నీ వెనకాల మేము ఉన్నాం. సో దట్ వాజ్ ఓన్లీ కాల్ ఫ్రమ్ దానే గారు. అండ్ లాస్ట్ మినిట్ వరకు ఇంకా కాపీ అమెరికా వెళ్తున్నంత వరకు ఈ వాజ్ దేర్ విత్ అస్ సపోర్టింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఐమ్ రియలీ హ్యాపీ. అండ్ నవీన్, మీ అందరికీ తెలుసు, నాది నవీన్ జర్నీ తెలుసు. సో బ్లాక్ బస్టర్ జర్నీయే మా ఇద్దరిది. అండ్ నవీన్ వాస్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ ద ఎడిట్స్ అండ్ ఎవ్రీథింగ్. చాలా బాగా అసలు 2 months ముందర వెరీ స్కాటర్డ్గా ఉండింది, బట్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఈ సినిమాని ఒక షేప్లో, అంటే నేను సుజిత్ ఏమేమి అనుకున్నామో ఎవ్రీథింగ్ హీ గాట్ ఇట్ ఆన్ బోర్డ్. అండ్ రియలీ హ్యాపీ ఫర్ నవీన్ ఈ సినిమాకు ఉండడం చాలా బలం. అండ్ ఇంకే రవికే చంద్రన్ గారు, వన్ ఆఫ్ ది ఎస్థెటిక్ కెమెరామ్యాన్స్, మనోజ్, ఇంకా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వర్క్ రియలీ హార్డ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని ఇలా చూడాలని మేము 12 ఏళ్ళగా వెయిటింగ్, అంటే చాలా రోజులుగా వెయిటింగ్. సో ఈరోజు ఈ సక్సెస్ ఈజ్ పీపుల్స్ సక్సెస్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సక్సెస్. సో మాకు మించి వాళ్ళ సక్సెస్ అనమాట. అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే. అండ్ ప్రియాంక మోహన్ ఈజ్ ఆల్సో హియర్. తను ఎంతో అసలు షీ వాస్ కౌంటింగ్ ఫర్ దిస్ డే అండ్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను చెప్తున్నా అంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్క షో వదలలేదు, అన్ని థియేటర్లో తిరిగేసి వచ్చింది. షీ వాజ్ లైక్ లిటరలీ ఆన్ టీయర్స్ అండ్ వెల్కమింగ్ ఆన్ ద థియేటర్స్. అంటే చెప్పాను, ఇది మా తెలుగు వాళ్ళ రిసెప్షన్ ఇలా ఉంటుంది, వెళ్ళి చూడు సింగిల్ థియేటర్స్కి వెళ్ళి అని చెప్పాను. సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ లేకపోతే ఈ సినిమా ఇంత విజయం వచ్చిండేది కాదు. ఈరోజు ఇంత సక్సెస్ని మీరు సినిమా స్టార్ట్ అయ్యేప్పటి నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మీరందరూ. సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు ఆల్ పీకే ఫ్యాన్స్. లవ్ యూ గైస్. మాట్లాడా నవీన్, ఓవర్ టు నవీన్ నూలి. ఏదో వచ్చిందికి థ్యాంక్స్ అయినా చెప్పినానా. ఓవర్ టు దానయ్య గారు. రానా, ఇన్ని మైకులు అక్కడ రాదు.